చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అదేంటి, ఈ పాప అమ్మా నాన్న మీరు కాదా? పంతులు గారు, మీరు పక్క ఊర్లో ఉండటం వల్ల మా ఇంటి విషయాలు మీకు పెద్దగా తెలియనట్టున్నాయి. పురిట్లోనే మా సంధికి పుట్టిన బిడ్డ చనిపోయింది. ఈ పాపని ఆశ్రమం నుంచి దత్తత తెచ్చుకున్నారు. ఈ అమ్మాయిని పుట్టగానే వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలీదు. వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కాదు నెత్తిన పెట్టుకున్నారు. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? పంతులు గారు, మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం పుట్టిన టైంలో శని వక్రగతిలో ఉన్నాడు. అందుకే మంచి ఇంట్లో ఉండాల్సిన ఈ పాప పుట్టగానే ఆశ్రమానికి వెళ్లాల్సొచ్చింది. ఈ అమ్మాయి చేతి గీతలు చూశాక తనెంత అదృష్టవంతురాలో అంత దురదృష్టవంతురాలని అర్థమవుతుంది. అయిన వాళ్లే తనకి శత్రువులవుతారు. ఈ అమ్మాయి ఉన్న చోట అంతా మంచే జరుగుతుంది, కానీ ఈ అమ్మాయికి మాత్రం మంచి జరగదు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ ఇంట్లో గండం అంటే మా అమ్మే. అది చాలదన్నట్టు రాధిక కూడా సమయం దొరికినప్పుడల్లా వెంటాడుతోంది. పంతులు గారు కరెక్ట్గా చెప్తున్నారు. పంతులు గారు, పాప జాతకంలో ఇన్ని సమస్యలున్నాయా? దీనికేం పరిష్కారం లేదా? పూర్ణశాంతి హోమం జరిపించాలమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు పంతులు గారు, జరిపించేద్దాం. లేదమ్మా, ఈ హోమం జరిపించడానికి తల్లిదండ్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. పంతులు గారు, మేం పాపకి తల్లిదండ్రులమే. మేం పాపను దత్తత తీసుకున్నాం. ఎక్కడ దత్తత తీసుకున్నారు? ఆశ్రమంలో. శాస్త్ర ప్రకారంగా దత్తత తీసుకున్నారా? శాస్త్రపరంగా అంటే వేదమంత్రాల ఉచ్చారణతో దత్తత కార్యక్రమం జరగాలే తప్ప పేపర్ల మీద తూతూ మంత్రంగా తీసుకుంటే పాప మీది అవదు. శాస్త్ర ప్రకారం మీరు పాపని దత్తత తీసుకుంటే అప్పుడే తల్లిదండ్రులుగా పూర్ణశాంతి హోమంలో కూర్చోవడానికి మీకు అర్హత ఉంటుంది. మీరన్నట్టుగానే శాస్త్రపరంగా భూమిని దత్తత తీసుకుని పూర్ణశాంతి హోమం చేస్తాం పంతులు గారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ భూమిని దత్తత తీసుకోవడం ఎప్పటికీ జరగదు. శాస్త్రపరంగా దత్తత తీసుకుంటారా? మీకు తెలుసో తెలియకో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేనికి పడితే దానికి ఒప్పుకుంటున్నారు. ఒకసారి శాస్త్రపరంగా దత్తత తీసుకుంటే దీనికి మనకి జన్మ జన్మల బంధం ముడిపడుతుంది. పంతులు గారు, నేనిలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. మీకు సంభావన పంపిస్తాను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, ఒరేయ్, నువ్వు కాస్త నోరు మోస్తావా? ఇది చిన్న విషయం కాదు. మన కుటుంబానికి సంబంధించింది, మన వంశానికి సంబంధించింది. పంతులు గారు, మీరు మరోలా అనుకోకండి. మీరు బయలుదేరండి. చెప్పాను కదా శ్రీకర్, ఈ పాపని సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. పాప జాగ్రత్త. పూర్ణశాంతి హోమం తప్పితే, ఆ పరమశివుడు తప్పితే పాపని ఎవ్వరూ కాపాడలేరు.
దత్తత తీసుకుంటారంట దత్తత